విలాప వాక్యములు విలాప వాక్యములు విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలను దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. అందరు తీశారా? ఆమేన్ చెప్పండి. అందరు తీశారా? దేవునికి స్తోత్రం. సరే చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము. నీ కంటి పాపను విశ్రింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్చుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి అందరూ కూర్చోవచ్చు. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక పేరు నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏది బ్రదర్, ఏది మైక్, ఏది ఎడబెట్టారు? పనిచేసేది ఇదేనా? పనిచేసేది ఇది మంచిది. ఎవరన్నా ఒకటి చదవండి, గట్టిగా చదవాలా వాక్యం. బ్రదర్ చూడు, బ్రదర్కి ఇస్తాం మైకు. బ్రదర్ నువ్వు చదువులే బ్రదర్ అని వెనకాల బ్రదర్కి ఇచ్చేస్తాడు. బ్రదర్ సిగ్గుపడుతుండు, పాపం సిగ్గుపడకూడదు. ప్రభువుని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. సరే మంచిది. నేను వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇది విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలు చదివాము. విలాప వాక్యములు పుస్తకమును రాసింది ఎవరండి? విలాప వాక్యములు పుస్తకమును రాసింది ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త. ఆమె ఎవరు? ఇర్మియా ప్రవక్త. విలాప వాక్యములు, విలాపము అంటే ఏంటంటే ఏడుపు. ఏంటి? విలాపము అంటే ఏడ్చుట. హల్లెలూయా. అందుకే ఇర్మియా ప్రవక్త ఉన్న దినములలో తన ఇజ్రాయేలు సంఘమంతయు కూడా దేవుని యొక్క వాక్యమును ఎల్లప్పుడూ కూడా త్రోసివేసి ఆయనను ఎల్లప్పుడూ కూడా బాధ పెట్టి హింస పెట్టి ఆయన నీళ్లు లేని బావిలో ఇసిరివేసినా కూడా తన ప్రజల నిమిత్తం ఎల్లప్పుడూ కూడా ఆయన ఏడుస్తూనే ప్రార్థిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథమంతలో కూడా ఇర్మియా ప్రవక్తను ఏమంటారంటే ఏడుపు ప్రవక్త అని అంటారు. హల్లెలూయా. ఏడుపు ప్రవక్త ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త. హల్లెలూయా. అందుకే ఆయన ఏడుస్తూ విలాప వాక్యములను తన ప్రజలను గురించి ఆయన ఇక్కడ రాశాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త? 2వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, చదువయ్యా, చిన్నగా చదవాలా. జనులు ఎవరు? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. జనులందరూ కూడా ఎలా మొరపెడతారంటే దేవుడికి హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తారు. సియోను కుమారి హృదయపూర్వకముగా మొరపెడతారు. అందులో సియోను కుమారి ప్రాకారమా. ఎవరమ్మా? హల్లెలూయా. సియోను కుమారి అంటే ఎవరండి? అయ్యో, సియోను కుమారి ఎవరు అంటే మొదటగా భౌతిక సంబంధమైన ఇజ్రాయేలు. అవును కదా? హల్లెలూయా. అందుకే మనం చివరి వారం మన సహోదరుడి ఇంట్లో మెసేజ్ చెప్పినప్పుడు, ఓ సియోను కుమారి భయపడకుము, నీ యొక్క రాజు సాత్వికుడై భారవాహికమైన గాడిద పిల్లను తీసుకొని దాని మీద కూర్చొని నీ యొద్దకు వచ్చిచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సియోను కుమారి భయపడకుము అని అన్నాడు.
ఆ సియోను కుమారి అని ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఇజ్రాయేలు యొక్క సంఘము గురించి ఆమె ఇజ్రాయేలు సంఘమును గురించి ఆ రోజు మాట్లాడితే ఈరోజు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు సంఘమును గురించి ఆయన మాట్లాడుతారు. పరిశుద్ధాత్మ బాప్తీసము పొందిన సంఘమును గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలా? సియోను కుమారి ప్రకారమా, సియోను కుమారి ప్రాకారమా. ప్రకారం అంటే అండి, దానికంటే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలా. సియోను కుమారి, సియోను కుమారి అని అన్నాడు. సియోను కుమారి ప్రకారమా. యెరూషలేము పట్టణానికి ప్రకారం ఉంది, బబులోను పట్టణానికి ప్రకారం ఉంది, రబ్బా పట్టణానికి ప్రకారం ఉంది, యెరికో పట్టణానికి ప్రకారం ఉంది. ఉందా? హల్లెలూయా. ధనవంతుడికి కూడా ప్రకారం ఉంది. ధనవంతుడికి ప్రకారం ఉందా లేదా? వాడి ధనమే వాడికి ప్రకారం. సామెతలు అన్నాడు సార్, అన్నాడులే, ధనవంతునికి వాని యొక్క ధనమే ప్రాకారం అన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ సియోను కుమారికి కూడా ప్రకారం ఉంది. హల్లెలూయా. సియోను కుమారి యొక్క ప్రకారము ఏమిటయ్యా అది అంటే ప్రార్థన. సియోను కుమారికి ప్రకారం ఏంది? నీ ప్రార్థనే నీ చుట్టూ ప్రకారముగా ఉంటుంది. నీ యొక్క ప్రార్థనే నీ చుట్టూ ప్రాకారముగా దేవుడు వేయిచున్నాడు. నీకు ప్రార్థన లేకపోతే నీకు ప్రకారం లేదు. ప్రకారం లేకపోతే ఏం చేస్తారు? యెరూషలేమునకు ప్రకారం లేకపోతే హల్లెలూయా ఏం చేస్తారు? చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా వచ్చి, సాయంత్రం అయితే ఏమవుతుందండి? విశ్రాంతి దినం సాయంత్రం అయితే ఏమవుతుంది? హల్లెలూయా. ఏం చేస్తారు? శత్రువు ఎవ్వడు కూడా లోపలికి ప్రవేశించకుండా, వెలుపటివాడు లోపలికి రాకుండా, లోపటివాడు వెలుపటికి వెళ్ళకుండా ఏం చేస్తారట? ప్రకారము యొక్క ద్వారములు మూసివేస్తారు. క్రయ విక్రమలు ఏం జరగవు. హల్లెలూయా. శత్రువు ఎవడు లోపలికి రాలేడు, లోపల ఉన్నవాడు ఎవరు కూడా వెలుపటికి పోలేడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు ప్రకారం అయ్యా అంటే శత్రువు నీ యొక్క పట్టణములోనికి ప్రవేశించకుండా ఉండడానికి. హల్లెలూయా. ఇప్పుడు సియోను అనబడేది నువ్వు నేను అయితే, మనలోనికి శత్రువు ప్రవేశించకుండా ఉండాలంటే మనకు ఖచ్చితంగా ప్రార్థననే ప్రకారము ఉండాలి. అవును కాదా? నీకు ప్రకారము కావాలంటే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సియోను కుమారి ప్రకారమా. నది ప్రవాహం వలె. నీ ప్రకారము ఎలా ఉండాలయా? నది ప్రవాహం వలె. నది ప్రవాహం. నది ప్రవాహం ఎలా ఉంటుంది సార్? మామూలుగా నదులలో నీళ్ళు మామూలు సాధారణంగా పిల్ల చిన్న చిన్న నదుల్లో ఉండవు, పెద్ద పెద్ద జీవ నదులు ఉంటాయి. అవును కదా? ఇది గోదావరి నది, లేకపోతే కృష్ణా నది ఇలా అంటే మనకు తెలిసిన నదులు కాబట్టి. అమెజాన్ రివర్ ఉంది అమెరికాలో, పెద్ద పెద్ద నదులు ఉంటాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా నీళ్ళతో నిండి ఉంటాయి. ఆమె కానీ కొన్ని నదులు ఎలా నిండి ఉంటాయంటే వర్షాకాలంలో నీళ్లు ఉంటాయి. వర్షాకాలంలో కూడా కొన్ని డ్యాములలో నీళ్లు నిలబడి ఉంటే డ్యామ్స్ ఓపెన్ చేయగలనే నీళ్లు ప్రవాహం వలె ఒకేసారి వచ్చేస్తాయి. వదిలేస్తే ప్రవాహం వలె వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అంటే ఒక ప్రవాహం వలె అది నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఆ నదులైతే. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విలాపము ఎలా ఉండాలా? నది ప్రవాహం వలె. నది ప్రవాహము వలె. దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఆమేనేనా? నది ప్రవాహం వలె
నీ కన్నీరు దివారాత్రులు, రాత్రంతా నది ప్రవాహం వలె నీ కళ్ళలో నీళ్ళు. చెప్పండి చెప్పండి, కన్నీళ్ళు కార్చాలా? అవును, కన్నీళ్ళు కార్చాలి. హల్లెలూయా. కన్నీళ్ళు కార్చాలంటే దేవుడు అంటున్నాడు, నీవు సియోను కుమార్తెవైతే, నీవు ప్రకారము కావాలని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు ఖచ్చితంగా దివారాత్రములు నదీ ప్రవాహం వలె నీ కన్నీరు కార్చుతూనే ఉండు. హల్లెలూయా. ఆమేన్. ఏం సార్ అమ్మా, అర్థమవుతుందా? ఒక బ్రదరుడు, అన్నా ఎంత ప్రార్థన చేశాడో కన్నీలే రావడం లేదా, కన్నీలే రావడం లేదు పాస్టర్ గారు. ఒకరోజు ఎండుకో, ఎండబెట్టు నీ శరీరాన్ని ఒకరోజు నువ్వేం చేయాలా? తినకుండా మార్చి నీ యొక్క సంతోషమును దుఃఖముగా మార్చుకొనడి అంటాడా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్ర అంటున్నాడు. చదవండి అయ్యా, చదువు ఇప్పుడు చెప్పు. విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. హల్లెలూయా. విరామం అంటే ఇంటర్వెల్. నీ కన్నీళ్ళకి ఏంటి రాకూడదట? నీ కన్నీళ్ళకి నేనంత ఏడిసాములే, ఇవాళ రెస్ట్ తీసుకుందామని కుదరదు. ఇంటర్వెల్ ఏం లేవు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. విరామము రానియకము. ఏం చేయకూడదు? విరామము కలుగనీయకము, నీ కంటి పాపమును విశ్రమ నీయకము. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ. అది ఎప్పుడు చేయాలట? నీవు లేచి ఎప్పుడు? రాత్రి వేళ నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. రేయి మొదటి జామున, ఎర్లీ మార్నింగ్. హల్లెలూయా. ఆమేన్. రేయి మొదటి జామున నీవు మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నీ హృదయమును కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో నీ పసిపిల్లల యొక్క ప్రాణము రక్షణ కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ చేతులు దేవుడైన యేసుక్రీస్తు వైపు ఎత్తుము. చేతులు ఎత్తాలా? హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. విశ్రాంతి రాకూడదట, విరామం రాకూడదట. హల్లెలూయా. ఏడవాల, కన్నీళ్ళు నదీ ప్రవాహము వలె పారాల, ఏడవాల. విరామం తీసుకోకూడదు. నీ ప్రాణము కొరకు, నీ పిల్లల ప్రాణము కొరకు నీ దేవుడైన యేసుక్రీస్తు వైపు నీ చేతులు పైకెత్తి మోకాళ్ళని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అని సియోను కుమారి ప్రకారమా అని మనల్ని హెచ్చరిస్తుంది. హల్లెలూయా. కానీ సియోను కుమారికి ఏమైందంట చెప్పాలా? అయ్యో ఏం చేస్తున్నా? దేవునికి స్తోత్రం. సియోను కుమారి ఏం చేస్తుందట? సియోను కుమారి అంట ప్రార్థన చేయడం లేదట. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేయకుండా ఏదో చేస్తుందంట. చూడు 3వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ అధ్యాయం ఎలా ఉందో ఆమెను గురించి అక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి అయ్యా.
యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు హల్లెలూయా ఎట్లా చాచి మొదటేముందంట వాళ్ళకి ఇప్పుడు సియోను కుమార్తెలు కళ్ళల్లో నీళ్లు కార్చి విశ్రాంతి లేకుండా రాత్రి వేకుజామున మొదటి జామున లేచి ఏడ్చమని దేవుడు చెప్తా ఉంటే సియోను కుమార్తెలు ఏం చేస్తారట గర్విస్తారు అంట. గర్వం వచ్చింది. సియోను కుమార్తెలకు ఏమొచ్చింది చెప్పండి? సియోను కుమార్తెలకు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఏం చూసుకొని గర్వం చెప్పాలా? ఏం చూసుకొని గర్వం? హల్లెలూయా. కొంతమందికి డబ్బు ఎక్కువైపోతే గర్వం, కొంతమంది ఆస్తులు ఎక్కువ ఉంటే గర్వం, కొంతమందికి అందం ఎక్కువ ఉంటే గర్వం. అవునా? హల్లెలూయా. ఇంకొంతమందికి పేరు ప్రఖ్యాతులు ఉంటే గర్వము, కొంతమందికి ఉద్యోగాలు ఉంటే గర్వము, కొంతమందికి ఎక్కువ జీతం వస్తే గర్వము. హల్లెలూయా. సియోను కుమార్తెలకు గర్వం ఉందని దేవుడు చూశాడు హృదయంలోకి తొంగి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. హృదయంలోకి చూశాడు దేవుడు. చూస్తే ఏంద్ర వీడికి ఇంత గర్వం ఉంది, ఏమికేంద్ర ఇంత గర్వం ఉంది. హల్లెలూయా. ఆమేన్. గర్వం వచ్చి వారు ఎలా ఉన్నారు అంటే మెడలు జిరాఫీ చేసేది చూసినావు ఎప్పుడన్నా? జిరాఫీని చూసేవా? చూసి జిరాఫీ చూడని చెప్పండి. జిరాఫీని చూసావా నువ్వు చూడలేదా? అయ్యయ్యో పాపం. ఒకసారి డిస్కవరీ ఛానల్ అని చూపిండే ఆ బొమ్మని పాపకే. దేవునికి స్తోత్రం. జిరాఫీ ఇంత బుడుగు చేసినట్టుగా గర్విష్ఠులుగా ఉంటాం. తిప్పరు మెడకాయ పక్కకు కూడా తిప్పరు. దేవునికి స్తోత్రం. గర్విష్ఠులు రాండ్రై మెడలు చాచుచు ఎట్ట చూస్తారట? సియోను కుమార్తెలే. మళ్ళీ సియోను కుమార్తెలు అంటే ఆడల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. మీరేమన్నా సంఘం గురించి మాట్లాడు, సంఘంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడు. మొదట ఇజ్రాయెల్ సంఘం గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత ఆత్మ సంబంధమైన సంఘమును గురించి మాట్లాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. మన చేతులు పైకి ఎత్తమ్మా, బాగా ఎత్తు పైకి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే మెడలు చాచుచు ఓర చూపులు చూచుచు. నడక కూడా వెళ్ళి మారింది. ఆమె పాట పాడింది ఒక పాప, నా స్టైల్ మారిందంట ఆమెది. ఆయన నిజంగా చెప్పింది, దేవుడు చెప్పింది నిజమే. నా నడక మారింది, నా స్టైల్ మారింది, నిజమే. ఆయన చెప్పింది నిజమే. ఆయన చెప్పిన దానికి తగ్గట్టుగా ఆమె కూడా పాడుతా ఉంది పాపం. ఆమెకు తెలుసో తెలియదు పాపం ఈ లేఖనం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఓర చూపులు చూపుచు కులుకుచు అబ్బా దేవునికి స్తోత్రం. తమ యొక్క కాళ్ళ యొక్క గజ్జెలను మోగించుచున్నారు. కాబట్టి ప్రభు అట్ట గర్వపడే వాళ్ళ నడినెత్తిన ఏం చేస్తాడట ఆయన? బోడిగుండే నీ గతి. మనమునకు నన్ను బోడిగుండు అంటారు. మనమల్లా దేవుడే అంటారు నీకు బోడిగుండే గతి. బోడిగుండు చేసేసాడు ఆయన. ఎవరికి? హల్లెలూయా. సియోను కుమార్తె. ఆమేన్. హల్లెలూయా. నడినెత్తిని బోడి చేయును, బయలుపరచును. ఆ దినమున కడియములను నాణ్యమైన ముసుక్కులను కుల్లాయిలను
కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, ఆ రక్షక రేకులను, హల్లెలూయా, ఉత్సవ వస్త్రములను, హల్లెలూయా, అవును, ప్రైజ్ ద లార్డ్, శాలువలను తీసివేయును. ఏం చేస్తాడు ఆయన? తీసివేయము. దీని గురించి నేను దేవుని చిత్తం మీద సబ్జెక్ట్ చెప్తాను. అవన్నీ వివరించడం మనకు వల్ల ఇప్పుడు టైం కుదరదు. మన సబ్జెక్ట్ అది కాదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. నడినెత్తిని బోడి చేసేస్తాడట ఆయన. గర్విష్ఠుడు అయిపోయారట ఈరోజు సియోను సంఘం, సియోను కుమార్తెలు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. అందుకే అట్లా కాకుండా నీవు ఈ విధంగా ఉండాలని ఇర్మియా ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇలా ఉన్నారు కాబట్టి యెషయా ప్రవక్త వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని, ఇజ్రాయెల్ సంఘాన్ని విడిచిపెట్టేశాడట. ఇజ్రాయెల్ సంఘాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. అదే అంటాడు చూడండి, 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7 ఎన్నో వచ్చిన బ్రదర్? 7ఏనా? చదవండి. మీ దేశము, ఇజ్రాయెల్ దేశము పాడైపోయాను. అవును, అన్యులకు ఏ విధంగా నాశనము తటస్థిస్తున్నదో అటువంటి నాశనము వలె ఇజ్రాయెల్ దేశం పాడైపోయాను. దోస పాదుల్లోని, హల్లెలూయా, సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సియోను కుమార్తె ఏమైందండి సార్? గర్వం వచ్చినందుకు సియోను కుమార్తెను దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేసేసి. హల్లెలూయా, ఆమేన్. కానీ సియోను కుమార్తెలలో ఉన్నటువంటి అణుకువ భక్తి, పరిశుద్ధత, దైవత్వము కలిగిన కొంతమంది ప్రజలు పాత నిబంధన కాలంలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందుకే ఇర్మియా ప్రవక్త వాళ్ళని చూసి, ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోతుంటే వారిని గూర్చి కన్నీటితో అడుక్కున్నా కూడా వారు వినకపోయేసరికి వారందరినీ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? శత్రువుల యొక్క చెరలలోనికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. శత్రువుల వాళ్ళందరూ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. అందుకే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చదువు. ఏమంటున్నాడు? నా జనులలో అనేక మంది హతులైపోయి చెరలోనికి వెళ్ళిపోయారు. హతులైన వారిలో, హతులైన వారిని గూర్చి దివారాత్రములు కన్నీరు విడిచినట్టు నా తల జలమయముగాను, నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. కన్నీళ్ళు విడవమన్నాడా సియోను కుమార్తెను ఆయన? చెప్పండి. ఆడన్నాడా 2:18లో? విరామము లేకుండా సియోను కుమార్తె నువ్వు ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఆమేన్. చెప్పినప్పుడు వాళ్ళందరూ చేయకపోయినా ఇర్మియా ప్రవక్త వాళ్ళందరి కోసం సియోను కుమార్తెగా ఉండి ప్రార్థన చేస్తా ఉన్నా. హల్లెలూయా. హతులైన వారి కోసం ఇర్మియా ప్రవక్త ఏడ్చి, నా యొక్క తల జలమయమైనట్లుగాను, నా యొక్క కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. కన్నీళ్ళు ఎలా ఉన్నాయట?
ఓట్లలో నీళ్ళు ఆగుతాయా? చెప్పండి సార్. ఓట్లో నీళ్ళు ఆగుతాయా? అమ్మ చెప్పాలా? ఓటలో నీళ్ళు ఆగుతాయా? దేవుని సన్నిధికి వచ్చి ఏడవండాయా, ప్రార్థన చేయండాయా అంటే దేవుడు హల్లెలూయా ప్రార్థన చేయరు. పక్క ఆమె తిట్టిందేమను, పక్క ఆయన తిట్టాడను, సహోదరుడు తిట్టాడు అని ఏడుస్తాడు. అది కాసేపు ఉండదు పోతుంది. నీ ఆత్మను నీ పిల్లలు నువ్వు రక్షించబడాలంటే కన్నీళ్ళు ఆగకుండా నువ్వు నిద్రించే వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త తన ప్రజల హతులైన వారి కోసం కన్నీళ్లతో ఊటవలే తన కన్నీళ్ళ ప్రార్థన చేశాడు. చూడు 13వ అధ్యాయం కూడా ఉంటున్నాడు ఒక మాట. 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15 నుంచి 17 దాకా చదవయ్యా. చెవి యొగ్గి అందరు వినండి. అందరు వింటున్నారా? అందరికి చెవులు ఉన్నాయా? హల్లెలూయా. చెవి యొగ్గి వినుడే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమిటి? గర్వపడకుడి. ఆయన చీకటి కమ్ముగ చేయక మునిపే నీ కాళ్ళు, చీకటి కొండలకు నీ కాళ్ళు నా కాళ్ళు తగలక మునిపే వెలుగు కొరకు కనిపెట్టుచుండగా వెలుగును గాఢాంధకారముగా చెయ్యక మునిపే హల్లెలూయా. నీ దేవుడిని యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడండి. చదువు బ్రదర్ 17 దాకా. అయినను మీరు ఆయన మాట విననోళ్ళంటే వినకపోతే మీ యొక్క గర్వాన్ని బట్టి నేను అయ్యో హల్లెలూయా. మీరు కానీ వినకపోతే ప్రవక్త ఏమవుతాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు వినకపోతే నేను చాటునా ఏడ్చుదును. 17 దాకా చదవండి. నా నేత్రాలు నా కళ్ళు బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచు నుండును. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగా. ఇర్మియా ప్రవక్త ఇజ్రాయేలు సంఘము కొరకు కన్నీళ్లు విడిచిచు సియోను కుమార్తె వలె ఆయన ప్రార్థించాడు. కన్నీళ్ళు ఊటలాగా ఆయనకి మారిపోయాయి. ఆమేన్. అందరూ వింటున్నారా? హల్లెలూయా. అప్పుడు ఇర్మియా ప్రవక్త ఒక సియోను కుమార్తె. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వింటున్నారా? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడుగా వచ్చినప్పుడు, మొదటి రాకలో మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన కూడా సియోను కుమార్తెలో ఒక భాగం. ఆమేన్. అవునా? హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆయన కూడా సియోను కుమార్తె వలె ఏడ్చి ప్రార్థన చేశాడట. వింటున్నారా? ఆయనకి అవసరం ఏముందండి? ఏడ్చి ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఆమేన్. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏడ్చి ప్రార్థన చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువు. 5వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవాలా. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో ఏంటి? మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందున
సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనము, కన్నీళ్ళు. ఎన్ని కార్యాలు ఉన్నాయి ఇక్కడ? మహారోదనము, కన్నీళ్ళు, యాచనలు, ప్రార్థనలు, భయభక్తులు. హల్లెలూయా. మరణము నుండి తప్పించగలవానికి, మరణము నుండి తప్పించగలవానికి ఏం చేశాడంట? ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. ఆమె మనం కూడా మరణంలో ఉన్నాం ఇప్పుడు. చెప్పండి, మనందరం కూడా మరణపు శరీరంలో ఉన్నామా? హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అంటే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మహారోదనము, ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు, హల్లెలూయా, కన్నీళ్ళు ఉంటే మరణము నుండి నువ్వు నేను తప్పించబడి రక్షించబడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఊరకు చేయలే. ఇవన్నీ ఆయన చేసాడంటే ఆయన వాక్యపు ఉదవున్నవారు చేస్తేనే అలా జరుగుతుందని అర్థం. అలా చెయ్యాలా చూపించడానికి ఒక మోరల్గా, ఒక మాదిరిగా ఆయన అక్కడ చూపిస్తుంది. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఖచ్చితంగా ఇది చేయాలి. హల్లెలూయా, ఆమేన్. అందరూ వింటున్నారా? ఏడ చేస్తాంలే పాస్టర్ గారు మాకున్న రోగాలకే. ఆయన కూడా అంటాడు, ఏమి ఇస్తాంలే పరలోకమ్మా, తినేసి పడుకో, బాగా హ్యాపీగా బిర్రగా పడుకో, యోనాలాగా పడుకో, నన్ను లేపుతూనే ఉంటా పాస్టర్ని పెట్టి ఏ నిద్రపోతా, లే లే అంటే కదలడంలా, ఎవరు వచ్చి లేపినా కదలడంలా. హల్లెలూయా. పాస్టర్ కూడా అప్పుడప్పుడు రే నిద్రపోతా లే, తినబాక లే అన్నాడు. శిష్యులు వచ్చి నిద్రపోతున్నారా? ప్రభు ప్రార్థన చేస్తా అంటే శిష్యులు వచ్చి కళ్ళు భారముగా ఉన్నందున నిద్రపోతున్నారు శిష్యులు అందరూ. హల్లెలూయా, ఆమేన్. నిద్రపోతూ ఉంటానేమన్నాడు, కొద్దిసేపు అయినను నాతోటి మెలకువగా ఉండలేరా అని మరలా రాయి వేసి అంత దూరం వెళ్ళి చేసిన ప్రార్థనని మరలా చేశాడు ఆయన. ఆమేన్. అలా నేర్పించి శిష్యులకు వెళ్ళాడు. మీకు విషయం చెప్పమంటారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు ఉన్న లూథర్ సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాలు, వెస్లీ సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, ఏవైతే పెద్ద పెద్ద సంఘాలుగా డినామినేషన్ సంఘాలు ఉన్నాయంటే అది దేవుని యొక్క చిత్తం లేకుండా ఈరోజు వరకు నిలిచి ఉండలేదు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు ఒక మెసేజ్లో, జాన్ స్మిత్. ఎవరు జాన్ స్మిత్? ఎవరు చెప్పండి? జాన్ స్మిత్ ఎవరు? బ్యాప్టిస్ట్ సంఘం యొక్క వ్యవస్థాపకుడు. బ్యాప్టిస్ట్ సంఘం ప్రారంభించిన ఆయన. అల్లేళ్లే బ్రదరు, దేవునికి స్తోత్రం. బ్యాప్టిస్ట్ సంఘాన్ని ప్రారంభించిన జాన్ స్మిత్ తన సంఘము కొరకు సంఘము స్థిరపరచబడాలని రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే తెల్లవారుజామున కళ్ళు ఎంతలావున వాసిపోయాయి. కళ్ళు కూడా కనపడేవి కాదు. అట్లాగుండా ఆయన సరిగా కళ్ళు కనపడకుండా ప్రార్థన చేసి ఉన్నాయన్న. కూర్చొని ఉంటే ఆయన భార్య ఆయన చేతులను పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి కళ్ళు సరిగా వాసిపోయి కనపడుతున్న ఆయనకి ఆమె భోజనం చేయించి, అలాగా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి వారి సంఘాలు పెద్దగా ఉన్నాను. వారి యొక్క ప్రార్థన వలన ఈరోజుకి నిలిచి ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళందరూ సంస్కర్తలు అయి ఉండొచ్చు, కానీ ఆ కాలంలో దేవుడు ఇచ్చినటువంటి అనుమతి అది. హల్లెలూయా. కానీ ఈరోజు
ఈ గడియ వర్తమానం వచ్చిన మనందరినీ కూడా దేవుడు, సియోను కుమార్తెలారా మీరేం చేయాలా? రాత్రంతయు విరామము తీసుకొనక, విశ్రాంతి పొందుకొనక, నదీ ప్రవాహం వలె మీరేం చేయాలా? కన్నీళ్ళు కాచుచు ప్రార్థన చేయండి. ఆమె మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సియోను కుమార్తె అయితే ప్రార్థన చేయండి అని ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు విలాప వాక్యాల్లో. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క దినముల్లో ఆ విధంగా ఏడ్చి ప్రార్థించినందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆమె ఆయన కూడా ఒక సియోను కుమార్తెలో ఒక భాగమై ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అపోస్తలులందరిలో అల్పుడను నేను. అపోస్తలులందరిలో అల్పుడను, అతి తక్కువ వాడనైన నేను, పౌలైన నేను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. అటువంటి ఆయన కూడా ఏడ్చి సంగముల కోసం ప్రార్థన చేసి సియోను కుమార్తె వెళ్ళవాడు. చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయం. త్వరగా తీయాలండి, ఫాస్ట్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. 17వ వచనం నుండి చదవండి. 20వ అధ్యాయము 17వ వచనం అండి. సంఘపు పెద్దలను పిలిపించి వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము మొదలుకొని మీరే ఎరుగుదురు, యూదులు అనేక మంది పౌలు గారి మీద కుట్రలు జరిగినను. ఏం చేస్తున్నాడు ఆయన? కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించి తినో మీకే తెలియను. ఆమేన్. ఇంకా బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఇలాగూ సాక్ష్యమించుచుంటిని. ఇదిగో, అందరు అక్కడి నుంచి బాగా జాగ్రత్తగా చూడాల. నేను ఆత్మయందు ఆత్మ చేత బంధించబడిన వాడనై యెరూషలేములోనికి నేను వెళ్ళుచున్నాను. అవును, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ తన పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చిచున్నాడని. హల్లెలూయా. ఆమేన్. అయితే సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును హల్లెలూయా, నా ప్రాణమును నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. హల్లెలూయా. ఏంటట? మీలో ఎవరును నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని మీ గురించి సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతా కూడా ఏది దాచుకొని ఆయన మీకు ఉంచలేదు. అందరు వింటున్నారా? అందరు గట్టిగా ఏమని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన యేసుక్రీస్తులో ఉన్నది ఎవరి రక్తం? చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నది ఎవరి రక్తం? చెప్పాలా? ఎవరి రక్తం? దేవుని యొక్క రక్తం. యేసేపు మరియమ్మల యొక్క రక్తము కాదు, ఆదాము యొక్క రక్తము కాదు. అది ఎవరి రక్తమయ్యా? దేవుని యొక్క సొంత రక్తం. ఆమేన్. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మీద ఆ కాయుటకు పరిశుద్ధాత్మ ఎవరిని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను? యావత్తు మందను మీరే జాగ్రత్తగా చూచుకోవడం. ఎక్కడి నుంచి చదువుతారంటే 35 నుంచి చదవండి దయచేసి. ఆ ఆ పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని అందరి ఎదుట ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు, సగమంతా కూడా. నా ముఖము చూడన్న మాటలకు మరీ ఎక్కువగా ఏడ్చారు. హల్లెలూయా. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని ఓడ వరకు ఆయన్ని సాగనంపిరి. ఆమేన్. హల్లెలూయా. అందరు వింటున్నారా? సంగముల కొరకు అపోస్తుడైన పౌలు గారు ఎంతో ఏడ్చి తనకి ఆపదలున్నను, ఉపద్రవములున్నను, శ్రమలున్నను, కష్టాలున్నను, యెరూషలేములో ఆయన్ని చంపుతారని తెలిసి ఉన్నను, ఆయన దేవుని యొక్క రాజ్యము నిమిత్తము వాక్యము చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. సంఘము కొరకు ఆయన చేసి ఏడ్చి కన్నీళ్లతో తన ప్రార్థనలో దేవుడి దగ్గర మొరపెట్టాడు. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్నీటితో ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు కాలంలో ఒక మాట అన్నాడు, అది మీకు నేను చూపించలేదు అనుకుంటా. ఇజ్రాయేలీ సంఘమును చూసి కూడా ఆయన ఏడ్చాడు. అవును కదా? యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలని తన రెక్కల కింద ఎలా కాపాడుచున్నదో అలాగ నేను మిమ్మల్ని ఎన్నో మారులు కాపాడి తిని అని మీరు నా చెప్పిన మాట వినలేదు అని చెప్పి ఒక మాట ఉంటాడు. చూడండి, లూకాసు వార్త, దాన్ని చూపించి నేను ముందుకు సాగుతాను. 19వ అధ్యాయం 41 నుంచి 44 చదవయా. 19 లూకాసు వార్త 41. అందరు జాగ్రత్తగా గమనించిన మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు వారిని చూసి ఏమంటున్నాడంటే, వారి విషయమై, ఎవరి విషయమై ఏడ్చాడు ఆయన? ఇజ్రాయేలు ప్రజలను గురించి ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన ఈ నేను చెప్పే సంగతులను తెలుసుకున్నాను, తెలుసుకొనిన ఎడలా నీకు ఎంతో మేలు. హల్లెలూయా. సమాధాన సంబంధమైన సంగతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తుంటే ఇజ్రాయేల్ ప్రజలు వినలే. అందుకే వాళ్ళు ఏమంటాడు, ఈ దినమున సమాధాన సంబంధమైన సంగతులు నీవు విని ఎడలా నీకు ఎంతో మేలు అని. కానీ నువ్వు ఎందుకు దాన్ని గ్రహించడం లేదయ్యా? అది నీ కనులకు హల్లెలూయా ఏమైపోయిందయ్యా? కనులకు అవి మబ్బు కలిగి చేసి కనులకు మరుగు చేయబడ్డాయి.
ఉమ్. ఎవరు దర్శించిన కాలము? అది చదవాలి అక్కడ. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు దానిని ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ హల్లెలూయా నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నీలో ఉన్న యెరూషలేము దేవాలయం యొక్క రాతి మీద రాయి ఉండకుండా నిలిచి ఉండదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అది ఎప్పుడు జరుగుతుంటే ప్రభువు దర్శన కాలం ముందు జరుగుతుంది అన్నాడు ఆయన. అనలేదా? అంటే ప్రభు దర్శన కాలం అనేది వాళ్ళకి జరిగింది. హల్లెలూయా. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని చూడకుండా గుడ్డివారిగా చేయబడ్డారు. కానీ దాని నిమిత్తం జరగబోయే విషయాలంటి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా చూచి దాని నిమిత్తం ఏడ్చాడు ఆయన, బాధపడ్డాడు ఆయన, కన్నీళ్ళు విడిచాడు. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా ప్రవక్త సియోను కుమార్తె వలె ఏడ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సియోను కుమార్తె వలె ఏడ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు తన సంఘముల నిమిత్తము కన్నీటితో సియోను కుమార్తెల వలె ఏడ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సమయము మనదై ఉన్నది. ఎవరిది సార్ సమయము? చెప్పండి, అందరు చెప్పండి. ఎవరిది సమయం? ఎవరిది? ప్రభువు దర్శించు కాలమున అన్నాడు అక్కడ. ఇప్పుడు ప్రభువు దర్శిస్తున్న కాలము ఇదేనా? ఆమేన్. ఇప్పుడు ప్రభువు దర్శిస్తున్న కాలములు ఇప్పుడు మనము కూడా సియోను కుమార్తెలము, ఆత్మ సంబంధమైన కుమార్తెలమైన మనము కూడా ఏం చేయాలా? మన కన్నీళ్ళు నదీ ప్రవాహం వలె ఉండాలి. ఏవేలు ప్రవక్త అంటున్నాడు చూడు. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము, నేను ముగిస్తాను, 11 నుంచి 18 దాకా చదువు. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 18 దాకా అండి. అవును అవును, బలము గలది యెహోవా దినము భయంకరము, దానికి తాళగలవాడు ఎవరు? ఎప్పుడైనాను, అందరూ వింటున్నారా? ఇప్పుడైనాను ఎవరు? మనము ఉపవాసం ఉండి కన్నీళ్లు విరిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా దేవుడి వైపు తిరిగిన ఎడలా ఇదే యెహోవా వాక్కు. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఎలా ఉంటాడట? అందరి చేతులు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు కరుణా వాత్సల్యము గలవాడు. దేవుడు కరుణా వాత్సల్యము గలవాడు, శాంతి గలవాడు, అత్యంత కృప గలవాడైనా అన్నిటిని మానుకొనును. అవును. ఏం చేయాలా? ఇజ్రాయేల్ ప్రజలు ఏం చెప్పుకుంటారు? శ్రమ వస్తే ఏం చెప్పుకుంటారు? చెప్పండి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలంతా ఏం చేస్తారు? తన సింహాసనం మీద రాజులు లేచి తన బట్టలు చింపుకొని, గోనెపట్టు కట్టుకొని, తల మీద బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మీరు అప్పుడైతే వస్త్రములను చింపుకున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మీరు వస్త్రాలు చింపుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు బట్టలు ఏనైనా బట్టలు చెప్పు, సిగ్గెందుకు నాయన? దేవునికి స్తోత్రం. వస్త్రాలు చింపుకోవలసిన అవసరం లేదు. మీ యొక్క హృదయములను చింపుకోండి. హృదయం చింపుకోవడం అంటే మనసు తిప్పుకోనండి. దేవుని వైపు మన హృదయాలు తిరగాల. ఆమేన్. ఒకవేళ ఆయన మనస్సును అనే హృదయాన్ని మార్చుకొని పశ్చాత్తాపడి
అవును, తగిన నైవేద్యమును పానార్పమును నీకు దీవెనగా అయింది నీకు అనుగ్రహిస్తాడు. అవును, హల్లెలూయా. ఆ, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడోదాల బాక? ఎందుకంటే సియోను కుమార్తెలకు అటువంటి స్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు సియోనులో బాకా అవదమంటున్నాడు ఆయన. ఆమె ఏం చేయాల? సియోనులో బ్రదర్ సిస్టర్ బాకా ఊదాలట. ఏమని? ఫలానా రోజు మనకు ఉపవాస దినం. ఉపవాస దినమా? ఆ రోజు మనకి సెలవు వద్దామని కాదు, ఆ రోజు ఎట్ట సాగు చెప్దాం పాస్టర్కి. నిలిచిపోతే ఏదో ఒకటి చెప్తే పాస్టర్ కూడా నా తలకాయ ఊపుతాడు గంగిరుద్దులాగా. అనుకోబాక పెద్ద పాస్టర్ ఉండు పైన, చిన్న పాస్టర్ దగ్గర తప్పించుకున్న పెద్ద పాస్టర్ దగ్గర తప్పించుకోలేవు. హల్లెలూయా. అవునా కదా? మన ప్రధాన కాపరైన కదా, పరిశుద్ధాత్మయే మనకు ప్రధాన. మీ యొక్క మంచి కోసం, మన యొక్క మంచి కోసం ఏం చేయాలట? ఉపవాస దినమును బాకా ఊది సియోనులో ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలా. ఏం చేయాలి సార్? ప్రతిష్ఠించుకోవడం అంటే పలాని రోజు అంతే, ఆ దినం అంతే. అది ఆ దినమున దేవుని కొరకు ఉపవాస దినమునగా మనం ప్రతిష్ఠించుకున్నాం. ఇక దాన్ని ఉపవాసాన్ని తీసేసేదానికి లేదు. అది ఒకడు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, 5 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, హల్లెలూయా, ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి. హల్లెలూయా. అవును కదా? అందుకని మనం ఏం చేస్తున్నాం? నెలలో 2వ ఆదివారము ఉపవాస దినాన్ని ప్రకటించుకొని రహస్యంగా మనం ప్రార్థన చేసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొనడి. ప్రతిష్ఠించుకుంటా అంటే చాలా గొప్ప మాట. అది ప్రతిష్ఠించుకోవడం అంటే ఇంకా అంతే, నిర్ణయం చేసుకున్నాం. తుది నిర్ణయమైనా, తొలి నిర్ణయమైనా, తుది నిర్ణయమైనా అదే. తర్వాత మార్పు అనేది ఉండదు. హల్లెలూయా. ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొనుడి. వ్రత దినము. వ్రతం ఏంటి? వ్రతాలు అంటారు కొంతమంది. వింటున్నారా? నేను తినకూడదు, నేను తినకూడదు అంటే అంతే, తినకూడదు. తినాలంటే తిను. చెప్పే ఉపవాసాలు చెప్పా, పాక్షికంగా ఉండే ఉపవాసము చెప్పే కదా. హల్లెలూయా. అందరూ విన్నారా? గుర్తుందా? గుర్తయిపోయిందా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఆమె అది ఎలా ఉపవాసం ఉంటారనేది మీ ఇష్టం, కానీ పక్కలకు తేల్సిన అవసరం లేదు. ఆమె కాబట్టి అక్కడ వ్రత దినమును నియమించి ప్రకటన చేయండి సంఘంలో. జనములను ఏం చేయాలా? సంఘములో సమకూర్చుడి. సమాజముగా సంఘమును సమకూర్చుడి. పాస్టర్లందరినీ పిలువనంపించుడి. ఆ చిన్నవారు ఎవరు? చిన్నవారిని. అయ్యో, అందరు ఇక్కడ జాగ్రత్తగా వినాలా. చిన్నవారిని స్తన్యపానం చేయాలంటే పాలు తాగే పిల్లోళ్ళు తోడుకొని రండి. ఉండండి దయచేసి చెప్పనే. అసలు విషయం దగ్గర పోతేట అసలు విషయం దాటిపోకూడదు. ఎవరెవరినంట? నన్ను చూస్తావే, అక్కడ చదువు కనపడ్డంలా. పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని, స్తన్యపానములు పాలు తాగేవారి శిశువులని తోడుకొని రండి. ఏం పని ఉందండి దేవుడికి? ఆడ పండేస్తే పోలా, పక్క రూములు పండేస్తే పోలా, చిన్నపిల్లలు తనకేం పని? పాలు తాగే పిల్లలు తనకేం పని? హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కరు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడంటే దాని వెనకాల ఎంత అర్థం ఉందో మనం గ్రహించాలి. మా వాడు, మా అమ్మాయి అని అనకూడదు. మనం దేవుడు రమ్మన్నాడంటే మనం లోబడ్డమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుడు ఉండాలంటున్నాడంటే మనం నిలబడాలి. హల్లెలూయా. చదవండి అమ్మా. పెండ్లి కుమారుడు
ఎక్కడి నుంచి రావాలి పెండ్లి కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి రావాలా? అంతఃపురం నుంచి రావాలా. పెండ్లి కుమార్తె మన ఇంటి గదిలో నుండే రావలేను. ఆమె దేవునికి స్తోత్రం. అంతేనా? పెండ్లి కుమారుడు వచ్చారంటే పెళ్లి కుమార్తె కూడా గదిలో నుంచి రావాలి. ఎందుకు? వివాహం కొరకు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఇలాగా మనం అందరం కూడా సియోను కుమార్తె వలె ఉపవాసమును ఏర్పాటు చేసుకొని మనం కూడా ప్రార్థించాలని ప్రభువు కోరుతా ఉన్నాం. అందుకే సియోనులో బాకానాదము ఊదుడి అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు కూడా యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఈరోజు కూడా సియోను కుమార్తె లోకములో జరిగే హేయ కృత్యముల నిమిత్తం కన్నీళ్లు కార్చుచు ప్రార్థించుచున్నది. ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి లాలాటము చేయి ఆ యొక్క ముద్రను వెయ్యమని దేవుడు ఆ యొక్క లేఖకుని సిరాబుడ్డి పట్టుకొని అవిసరాల బట్ట కట్టుకున్నటువంటి ఆ యొక్క దూతతో ఆయన ఆజ్ఞాపిస్తాము. హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలంటే ఈరోజు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. అందరూ వింటున్నారా? అందరికి అర్థమవుతున్నదా? మీరు ప్రతిదినము రాత్రిలో ప్రార్థిస్తున్నారని నేను విశ్వాసం ఉంచుతున్నా. ప్రార్థన చేస్తేనే మన ప్రార్థన ఎలా ఉండాలా? కన్నీళ్ళ ప్రార్థన, అది ప్రవాహం వలె ప్రార్థన చేయడం తెలియని వాళ్ళు నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చివరిగా చదివి ముగించుకున్న ఆ విలాప వాక్యం చదవండి బ్రదర్. చదివి ముగించుకున్న విలాప వాక్యంలో 2వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి మరొకసారి. జనులు హృదయపూర్వకముగా, దేవుడే అంటున్నాడు, జనులు హృదయపూర్వకముగా దేవుడికి మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీళ్ళు పారనీయమ్మ నీ ప్రార్థనలో. దానికి విశ్రాంతి, విరామము కలగనీయబాక, రెస్ట్ ఇవ్వబాక కన్నీటి ప్రార్థనకి. నీ కంటి పాపను విశ్రాంతి తీసుకొని బాక, అంటే కళ్ళు మూసుకోబాక రాత్రి వేళ. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు ఏ విధంగా కుమ్మరించబడతాయో ప్రభు సన్నిధిలోనికి నువ్వు వెళ్ళిపోయి తలుపేసుకొని నీ హృదయం ప్రభు సన్నిధిలో కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ ప్రాణము కొరకు నీ చేతులను దేవుని వైపు చేతులెత్తి ఆమేన్, హల్లెలూయా. అవునండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు కూడా సియోను కుమార్తెలై ఉన్నారు. మీరు కూడా ఖచ్చితముగా ప్రార్థించాలని దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.